తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలో ఉండొచ్చు అనేది ఒక సమాచారం సార్. ఇప్పటికీ తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్తో పాటు 11 మంది మాత్రమే ఉన్నారు. ఇంకో 6గురికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక 4గురికి అవకాశం కల్పించి ఆ తర్వాత ఒక 2కి ఇవ్వచ్చు అనే ప్రచారం జరుగుతోంది సార్. ఇస్తే ఎవరెవరికి అవకాశం దక్కవచ్చు అంటే బహుశా 4గురికి ఇచ్చి 2కి ఆపడానికి కూడా కారణం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రావాలని ఆలోచిస్తున్నారు. ఇంకా ప్రక్రియ అది పండలేదు, ఇంకా సమయం పడుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే అనుకున్నారు, కానీ సమ్ రీజన్ ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా పార్టీలు చేరుతారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారంటున్నారు. బహుశా అలా చేరిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి రావచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి ఇప్పటికే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చేరారు. సో అలా ఇంకా ముఖ్యులు ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తామంటే వారికి మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని కూడా 2 పోస్టులు ఖాళీ పెట్టుకోవచ్చు. బహుశా 4గురిని నింపుదామని. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ స్ట్రెంత్ 119. మన రాజ్యాంగం ప్రకారం 15% మించకూడదు అసెంబ్లీ స్ట్రెంత్కు. అంటే ముఖ్యమంత్రితో పాటు 18 మంది ఉండాలి. ఆల్రెడీ 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ముఖ్యమంత్రితో పాటు 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మంది ఇప్పటి వరకు తీసుకున్న 12 మంది ఏ కోటా కాదు, అంటే సామాజిక వర్గం కోటాలోనో, జిల్లాల కోటాలోనో, గ్రూపుల కోటాలోనో, ఇలా ఏ కోటాలకు సంబంధం లేకుండా అధిష్టానం వాళ్ళకి ఇవ్వాలి కనుక ఇచ్చారు. అలాగే ప్రముఖులు కనుక మీకు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ శ్రీధర్ బాబు. సో వీళ్ళెవరికి వారికి వారు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు అని చూసి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలే. వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులు కనుక వాళ్ళకి వచ్చారు. ఇందులో వారికి ప్రత్యేకంగా మీరు ఖమ్మం జిల్లా కదా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వలే కదా. ఆయన పార్టీలో చేరడం, తుమ్మల, పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలపడింది కనుక వాళ్ళకి ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క పార్టీలో సీనియర్ నేతలు కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు వీళ్ళంతా సీనియర్ నేతలు. సో వీళ్ళకు ఆటోమేటిక్గా వచ్చింది. ఇందులో రేవంత్ పికప్ లేదు, ఎవరు పికప్ లేదు. ఇక ఈ మిగిలిన వీళ్ళు 12 మంది రాగా ఇక 6గురికి ఇతర కాంబినేషన్లని చూడాలి. ఆ కాంబినేషన్లో ఎవరిని చూడాలి అని. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీసీలలో పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కానీ మీకు కాంగ్రెస్ రాజకీయాలు చూసినా, కాంగ్రెస్ క్యాబినెట్ చూసినా రెడ్ల ఆధిపత్యం క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఇందులోనే చూడండి, మీరు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా చాలామంది రెడ్లు కనబడతారు మీకు. సో అందువల్ల ఈ రెడ్ల డామినేషన్ ఉంది కనుక బీసీలకు సరైన రిప్రజెంటేషన్ లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అది భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటోంది కూడా. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీ ఓటర్లు బీజేపీకి ఎక్కువగా టర్న్ అయ్యారు. అందువల్ల బీసీలలో బీఆర్ఎస్ పట్టించుకోని సామాజిక వర్గం ముదిరాజ్ సమవర్గం. ఈటల రాజేందర్ను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసి ముదిరాజులను అట్రాక్ట్ చేయాలనేది బీజేపీ లక్ష్యం. అందువల్ల ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవాళ పత్రికల్లో కూడా మీకు వచ్చింది చూడండి. నేను గతంలో కూడా చెప్పాను, శ్రీహరి ముదిరాజ్ అని మక్తల్ ఎమ్మెల్యే, ఆయన చాలా కాలంగా ఆస్పిరెంట్. నేను ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ ప్రొసీజర్స్ పైన క్లాస్ చెప్పమంటే వెళ్ళాను. ఇంకా సిఎల్పి సమావేశం జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఎంపిక కాకముందే అప్పుడు నా పక్కనే కూర్చుండే శ్రీహరి ముదిరాజ్. చెప్పాను మీరు మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని. అప్పటి నుంచి ఉంది. ఎందుకు దాని చెప్తానంటే అప్పటి నుంచి శ్రీహరి ముదిరాజ్ పేరు ఉంది. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి పేరే ఎంపిక కాలే, మంత్రుల తర్వాత సంగతి. నేను ఆ రోజే చెప్పాను ఎలా హోటల్లో మీటింగ్లో నా పక్కన కూర్చుంటే, సార్ మీరు కాబోతున్నారు, మీకు స్కోప్ ఉంది అని. ఎందుకంటే ఆయనకు మల్లికార్జున్ ఖర్గే వీరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మక్తల్ కర్ణాటకకు రాయచూర్కు పక్కనే. సో అందువల్ల ముదిరాజ్ రేవంత్ రెడ్డి కూడా శ్రీహరి ముదిరాజ్కి మంత్రి ఇస్తానని అన్నట్టు కూడా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. సో అందువల్ల ఆయన ఇప్పుడు బీసీ కోటాలో ఇలా ఆయనకు అవకాశం ఆటోమేటిక్ ఆయనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మైనారిటీ నుంచి ఎవరు ఎలక్ట్ కాలే అయ్యుంటే డెఫినెట్గా ఒకరికి గ్యారంటీగా అయ్యేవారు. ఇప్పుడు అందువల్ల మొదటి నుంచి కూడా మైనారిటీ వర్గానికి చెందిన ఒకరికి ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు అడ్వైజర్గా ఇచ్చారు తప్ప
మంత్రివర్గంలో లేరు. తెలంగాణలో 12% ముస్లిం సామాజిక వర్గం. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏకోన్ముఖంగా ముస్లిం ఓటు కాంగ్రెస్ ఎన్నికలు రాలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలనైతే పూర్తిగా ఏకోన్ముఖంగా మారింది. ఎంఐఎం కూడా సహకరిస్తుంది. రేపు స్థానిక సంస్థలకు వచ్చే వరకు కూడా చాలా కీలకమవుతుంది మైనారిటీ ఓటు. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ దెబ్బతింటూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం నడిచే పరిస్థితుల్లో మైనారిటీ ఓటు కీలకమైంది. ఎందుకంటే అది బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంక్గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది కనుక ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలి. అలాగే మీకు కొన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్, ఇప్పుడు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఈయన బోధన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, గతంలో హెల్త్ మినిస్టర్గా చేశాడు, ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు. తర్వాత వివేక్ వెంకటస్వామి బలమైన నాయకుల్లో ఒకరు. సో ఆయన కొడుకు కూడా ఇప్పుడు ఎంపీ అయ్యాడు. సో మా వనరులు ఉన్న నాయకుడు, బలమున్న నాయకుడు. అందువల్ల వివేక్ వెంకటస్వామికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మాలా మాదిగ ఇష్యూ వస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పటికే స్పీకర్ మాల, డిప్యూటీ సీఎం మాల, ఎంపీలలో మాలకి ఇచ్చారు, మాదిగలకు ఇవ్వలేదు అన్న విమర్శ ఉంది. సో అందువల్ల సంపత్ లాంటి వాళ్ళు గెలుస్తుంటే గ్యారంటీగా మినిస్టర్ అయ్యేవాళ్ళు. సో ఆయన గెలవలేదు కనుక ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? లేకపోతే వివేక్ ఎప్పుడో వచ్చేది. ఈ రెండు సామాజిక వర్గాల మధ్య తెలంగాణలో మాలల కన్నా మాదిగలు ఎక్కువ. ఇప్పుడు అడ్డంకి దయాకర్ లాంటి వారు, వీళ్ళందరికీ కూడా ఇదే సమస్య. లేకపోతే వీళ్ళకి అవకాశం వచ్చేది. సో అందువల్ల మా ఒక్క దామోదర రాజనరసింహ తప్ప ఎవరు లేరు మాదిగల నుంచి. సో అందువల్ల ఆ ఛాలెంజ్ కూడా ఉంది. సో మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు నాగర్ కర్నూల్, అలాగే పెద్దపల్లి 2 సీట్లు కూడా మాలకి ఇచ్చారు. వరంగల్ కూడా మాదిగ ఉపకులాలకు ఇచ్చారు తప్ప మాదిగలకు ఇవ్వలేదు అన్న విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు. సో అందువల్ల వాళ్ళను ఎలా అకామిడేట్ చేయాలి? ఎందుకంటే బీసీలను, మాదిగల్ని బీజేపీ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వర్గీకరణకు అనుకూలంగా స్టాండ్ తీసుకొని మీకు కృష్ణమాదిగ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అందువల్ల ఈ 2 బలమైన సామాజిక వర్గాల్ని బీజేపీ అట్రాక్ట్ చేసి తెలంగాణలో ఎదగాలి అని చూస్తుంది. అందువల్ల బీజేపీకి చెక్మేట్ చేయాలంటే ఈ 2 సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా కీలకమవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అందులో మళ్ళీ గతంలో ప్రామిస్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఆయన పార్టీలో చేరినప్పుడే ప్రామిస్ చేశారంటున్నారు. సో ఆయనకు వాస్తవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఉండడము, ఇప్పటికే రెడ్ల రిప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఆగాడు. లేకపోతే రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు, ఆ జిల్లాల్లో సొంతగా ఎమ్మెల్యేలను గెలిపించుకొనగలిగా శక్తి సామర్థ్యాలున్న నాయకుడు. అందువల్ల అలాంటి వ్యక్తికి డెఫినెట్గా ఛాన్స్ వచ్చేది. సో ఇలా ఇప్పుడు మీకు హైదరాబాద్ నగరానికి రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే ఇది చాలా కీలకమైన నగరం అవుతుంది. మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఇంకొంతమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు అంటున్నారు. సో అందువల్ల హైదరాబాదు, రంగారెడ్డి, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద రిప్రజెంటేషన్ లేదు. అందువల్ల దాదాపు లేదు. సో ఆ రిప్రజెంటేషన్ కూడా ఫిలప్ చేయాలి. అందువల్ల ఇలా సామాజికపరమైన, అలాగే జాగ్రఫీ భౌగోళిక పరమైన అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయ అవసరాలేంటి, లక్ష్యాలేంటి, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలేంటి, వీటిని పరిగణలోకి తీసుకుంటూ మంత్రివర్గాన్ని పలున్నాయేమో 6 కన్సిడరేషన్ ఉండాల్సిన ఫ్యాక్టర్స్ చాలా. అందులో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అందులో ఎవరితో ఎక్కడ ప్రయత్నం చేస్తారో తెలియదు. సో అందువల్ల ఇది ఒక బిగ్ ఛాలెంజ్, ఆ ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా కనబడుతోంది.